హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ప్రస్తుతం బిహేవియర్ చూస్తే ఈ షార్ట్ టర్మ్లో బిల్ రన్ అనేది రావటం కష్టం అనిపిస్తుంది. జనవరి నుంచి బాగా పికప్ అయింది బిట్కాయిన్. జనవరికి ముందు 2023లో $35,000 వెళ్ళిన బిట్కాయిన్ ప్రస్తుతం ఈ మధ్య ఆల్ టైమ్ హై కూడా క్రాస్ అయింది. $73,800 వెళ్ళింది. అక్కడి నుంచి కొంచెం డంప్ అవుతుంది, డంప్ అయ్యింది, $60,000 వచ్చింది. అక్కడి నుంచి డ్రాప్ అయ్యి 53,300 వరకు వచ్చింది లో. ప్రస్తుతం అయితే $57,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీకు కొన్ని వీడియోలో చెప్పాను. ఎంటీ గాక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 140,000 బిట్కాయిన్లో 72,000 బిట్కాయిన్స్ని వాళ్ళ క్లయింట్స్కి, ఇది జరిగిన సంఘటన మీకు చెప్పాను ఆల్రెడీ, రిపీట్ చేస్తున్నాను. ఈ ఎంటీ గాక్స్ అనేది 2010లో ప్రారంభించిన, జపాన్లో ప్రారంభించిన ఫస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్. ఏం లేదు, ఒక చిన్న ఆఫీసు, ఒక ల్యాప్టాప్ పెట్టుకుని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి వాళ్ళకి 2011లో వాళ్ళ కంప్యూటర్ హ్యాక్ చేసి చాలా కాయిన్స్ దొంగతనాలు జరిగినాయి, చాలా కాయిన్స్ పోయినాయి. దాని తర్వాత లాస్ట్ ఇయరే మళ్ళీ కొన్ని కాయిన్స్ రికవర్ అయినాయి. దగ్గరగా $140,000 బిట్కాయిన్స్ రికవర్ అయినాయి. దాంట్లో $72,000 బిట్కాయిన్స్ని ఆ క్లయింట్స్కి, అప్పుడు ఎగ్జిస్టింగ్లో ఉన్న క్లయింట్స్ అందరికీ పంపిస్తున్నారు. అదో చాలా మంచి విషయం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంత పెట్టుంటారు? $5, $10 పెట్టుకున్న వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయిపోయారు. వాళ్ళు మరి అమ్మకాలు చేసుకుంటారా, హోల్డ్ చేస్తారా అన్నది క్వశ్చన్ మార్కు. మనకి ఈ జూలై నెలలో పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం, కాకపోతే ఇదొక రీజను. రెండోది, జర్మనీ గవర్నమెంట్ సడన్గా బాగా బిట్కాయిన్ వాళ్ళు జర్మన్ గవర్నమెంట్ సీజ్ చేసిన బిట్కాయిన్స్ని అమ్మకాలు జరుపుతున్నారు. దానివల్ల కూడా బిట్కాయిన్ మీద బాగా ప్రెషర్ పడింది. ఆటోమేటిక్గా ఎప్పుడైతే బిట్కాయిన్ మీద ప్రెషర్ పడుతుందో ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ అన్నీ డౌన్లోనే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో జర్మనీ వాళ్ళు ఒక 1,000 బిట్కాయిన్స్ని సెల్ చేయడానికి పంపించారు. చూడాలి ఇంకా ఫర్దర్గా ఎట్లా ఉంటుంది ఏంటనేది, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. మోస్ట్ ప్రాబబుల్లీ ఈ జూలై నెలలో పెద్దగా $60,000 దాటితే పెద్ద విషయం. చూడాలి మరి మార్కెట్ ఎట్లా ట్రేడ్ అవుద్ది ఏంటనేది. ప్రస్తుతం అయితే $57,000 దగ్గర ఉంది. ఇమీడియట్గా పంప్ అయితే తీసుకోదు, కొంచెం టైం తీసుకుంటుంది పంప్ తీసుకోవడానికి. అది మనం వాచ్ చేస్తూ ఉండాలి. కొన్ని మంచి కాయిన్స్ కూడా చాలా డిస్కౌంట్ ప్రైస్లో ఉన్నాయి, చాలా లోలో ఉన్నాయి. కరోనా వచ్చిన టైం కన్నా ఇప్పుడు లో చూస్తే చాలా లోలో ఉన్నాయి. మంచి కాయిన్స్, ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్ డౌన్లో ఉన్నాయి. ఈ మధ్యలో కొంత పెరిగి మళ్ళీ డౌన్ అయినాయి. ఇది ఈ బిట్కాయిన్ ప్రెషర్ పడడం వల్ల డౌన్ అయింది. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్లో ఒక బ్లాక్ ఎయిర్లైన్స్ అనే కంపెనీ షిబా ఇను కాయిన్ని ఎయిర్ టికెట్స్ కొనుక్కోవడానికి, హోటల్ బుకింగ్కి, ట్రావెల్స్కి వాడకానికి
ప్రారంభించారు. ఇది మంచి న్యూసే. కొంచెం వాలటైల్గా ఉంది షిబా ఇను కాయిన్. ప్రస్తుతం 1430 సిరీస్ దగ్గర కాయిన్ DCXలో ట్రేడ్ అవుతుంది. ఫర్దర్గా మరి ఎట్లా ట్రేడ్ అవుద్ది ఏంటనేది చూడాలి. ఓహోని పంప్ అయితే వచ్చేది. కొంచెం ఆగస్టు తర్వాతే మార్కెట్ పంప్ వచ్చేటట్టు ఉంది. చూసుకోండి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. కొంచెం షిబా ఇను కాయిన్ని ప్రస్తుతం 100 పాయింట్స్కి ట్రేడింగ్ చేసుకుంటే స్పాట్లో కొంచెం లాభాలు గడించవచ్చు. ఇప్పుడు లాభం రాలేదనుకోండి, ఇమీడియట్గా ఉంటాయి, మన కాయిన్స్ మన దగ్గరే ఉంటాయి, అవన్నీ చూసుకోండి. ఇది కాకుండా ముఖ్యంగా మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు ఒక 4 ఇంపార్టెంట్ కాయిన్స్ మీకు చెప్తాను, చూడండి. ఆ కాయిన్స్ కానీ మీరు కూడా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి వాటి గురించి ఏంటనే డీటెయిల్గా తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకునేటట్టయితే, ఇప్పుడు మీకు ఒక 4 ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ జూలై నెలలో కొనుక్కోవచ్చు, బాగా లోలో ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అదేంటంటే, కీ టోకన్స్ టు అబ్జర్వ్ ఇన్ ది స్పేస్ ఆర్ హీలియం, రోటక్స్, OTX అండ్ ఫాలా నెట్వర్క్ ఫా. ఈ కాయిన్స్ బాగున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. జూలై నెలలో బై చేసుకోవచ్చు, మంచి డిప్స్లో ఉన్నాయంటున్నారు. చూసుకోండి, ఈ కాయిన్స్ అన్ని మంచి ఇంపార్టెంట్గానే పెరిగేటట్టే కనబడుతున్నాయి. ఎక్స్పర్ట్స్ చెప్తున్నారంటే ఊరికే చెప్పరు కదా, ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ కాయిన్స్ అన్ని కొనుక్కోండి. ఓకే, ప్రస్తుతం అయితే మటుకు ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్, ఎందుకంటే మన పెపీ కూడా బాగా లోలో ఉంది, ఫ్లోకీ లోలో ఉంది, దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ, ఇవన్నీ బాగా లోలో ఉన్నాయి. ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ, నిజం చెప్పాలంటే బయింగ్ ఆపర్చునిటీ. ఇంతకన్నా బిట్ కాయిన్ క్రాష్ అయినా కూడా ఆల్ట్ కాయిన్స్ ఇంతకు మించి ఇంకా క్రాష్ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కొంచెం ఒక మన షిబా ఇను కాయిన్లో ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ తిరగడం మొదలుపెట్టింది, తిరుగుతుంది. కొంచెం మంచి న్యూస్లే ఉన్నాయి, బర్నింగ్ అవుట్ బాగా జరుగుతుంది. అట్లాగే మీకు చెప్పాను కదా, పేమెంట్ మోడ్గా వాడుతున్నారు కనుక ఖచ్చితంగా పెరగాలి. ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. మెయిన్ రీజన్ ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మార్కెట్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు కాయిన్స్ని. ఆగస్టు కాకపోతే సెప్టెంబర్, ఆగస్టులో డెఫినెట్గా ఒక బుల్ రన్ రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మౌంట్ గాక్స్ కంపెనీ వాళ్ళు అమ్ముతున్న కాయిన్స్ అన్ని ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అమెరికాలో బ్లాక్ రాక్, ఫిడిలిటీ, దాని తర్వాత ఆర్క్, దాని తర్వాత గ్రే స్కేల్, ఈ కంపెనీస్ అన్నీ కూడా కొంటున్నాయి కాయిన్స్. ట్రేడింగ్ అయితే బాగా జరుగుతుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, క్రిప్టో మార్కెట్ క్యాప్ చూస్తే $2 ట్రిలియన్ కిందకు వచ్చింది. అదో బ్యాడ్ న్యూస్ మనకి. 1.95 ట్రిలియన్ దగ్గర ఉంది ప్రస్తుతం మన మార్కెట్. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు, పెద్ద క్రాష్ ఏం రాదు, కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్. జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోండి. దాని తర్వాత ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకునైనా షార్ట్ చేసుకోవచ్చు. షార్ట్ చేసుకుంటే సెల్ చేసుకోవచ్చు మీరు ఫ్యూచర్స్లో. ఎందుకంటే ఈ నెల జూలై నెలలో పెద్దగా పెరిగే అవకాశాలు ఏం కనబడట్లేదు. ఈ మౌంట్ గాక్స్ను జర్మన్ గవర్నమెంట్ చేస్తున్న పనికి ఉంది. ఇది కాకుండా అందరూ వాచ్ చేస్తుంది ఇజ్రాయెల్ గాజా వార్ ఒకటి, దాని తర్వాత యుక్రెయిన్ మీద రష్యా దాడులు ఒకటి,
ఎంతవరకు ఉంటాయి ఏంటి అనేది వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ నెల 23వ తారీఖు జూలై 23వ తారీఖున శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన ఫైనాన్స్ మినిస్టరు బడ్జెట్ అనౌన్స్ చేయబోతున్నారు. బడ్జెట్లో ఆవిడ ఏమన్నా మన క్రిప్టో కరెన్సీకి రిలీఫ్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కొంచెం కన్సిడర్ చేస్తే బాగుంటుంది. కన్సిడర్ చేసి కొంచెం ట్యాక్స్ తగ్గిస్తే బాగుంటుంది మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి. 30% ట్యాక్స్ అనేది చాలా ఎక్కువ. కొంచెం ఆవిడ కన్సిడర్ చేసి తగ్గిస్తే బాగుంటుంది. అట్లాగే మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని రెగ్యులరైజ్ కూడా చేసేస్తే బాగుంటుంది. ప్రస్తుతం అమెరికాలో అయితే మాత్రం ప్రాసెసింగ్ బాగా ఫాస్ట్గా వేగవంతంగా జరుగుతుంది. ఈ విషయాలన్నీ చూసుకోండి. ప్రస్తుతం బయింగ్ చేసుకోవాలంటే ఆల్ట్ కాయిన్స్లో డాజ్ కాయిన్ ఒకటి 9 రూపీస్కి వచ్చింది నిన్న, మళ్ళీ వాళ్ళు 10 రూపీస్కి వెళ్ళింది. అది ట్రేడింగ్ కాయిన్, ట్రేడ్ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం కిందకు వచ్చిందంటే 9 రూపీస్ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా బై చేసుకోండి. దాని తర్వాత మ్యాటిక్, ఆడా ఇవన్నీ చూసుకోండి. గాలా కాయిన్ 2 రూపాయల దగ్గర ఉంది. ఇంకొక 10 పైసలు 15 పైసలు కిందకు వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అది ఒక టైంలో బుల్లోనికి వచ్చేటప్పటికి మీకు బాగా మంచి రిటర్న్స్ ఇస్తాయి, చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత పోల్కా డాట్ ప్రస్తుతం $500 రూపాయల దగ్గర ఉంది. కొంచెం కిందకు వస్తే అది ట్రేడింగ్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన కాయిన్. అది పోల్కా డాట్ డెఫినెట్గా మీకు షార్ట్ టర్మ్లోనే 50 రూపీస్ 100 రూపీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్న పోల్కా డాట్. దాని తర్వాత సొలానా, దాని తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ ఒకటి చూసుకోండి, లోలో ఉంది. ఇవన్నీ కూడా బాగా వాచ్ చేసుకోండి. ఇవన్నీ డైలీ చెప్తున్న కాయిన్సే, కానీ మళ్ళీ రిపీటెడ్గా మీకు రిమైండ్ చేస్తున్నాను, చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.